దేశీయంగా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఆవాల బంపర్ ఉత్పత్తి జరుగుతున్న తరుణంలో ఇప్పటికీ ఆవాల నూనె కిలోకు 10 రూపాయలు పెరిగింది. ఈ విధంగా వేరుశెనగ నూనె ధరలు 15 నుంచి 20 పెరగ్గా, శుద్ధి చేసిన సోయాబీన్ ధరలు కూడా 10 నుంచి 15 వరకు పెరిగాయి. విదేశీ నూనెలు కూడా పెరిగాయి. ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో వంట నూనెల ధరలు స్పెక్యులేటర్లపైనే ఆధారపడి ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వేరుశెనగ, పత్తి గింజల ధరల్లో మెరుగుదల కనిపించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నూనె గింజల ధరల్లో క్వింటాలుకు 15 నుంచి 20 రూపాయలు మెరుగుపడటం, ఈ నూనె గింజల ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గడం వేరుశెనగ నూనె, పత్తి గింజల తగ్గుదలకు ప్రధాన కారణం. నూనె, సోయాబీన్ డీగమ్ ఆయిల్ దిగుమతికి కిలోకు 102 రూపాయలు వస్తుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కానీ డబ్బు సమస్య కారణంగా దిగుమతిదారులు ఈ నూనెను ఓడరేవుల్లో కిలో 97 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. ఈ తక్కువ ధరకు విక్రయించడం వల్ల సోయాబీన్ నూనె ధరలు తగ్గుతున్నాయి. మలేషియా ఎక్స్చేంజ్ పతనం కాకుండా అధిక ధరలకు కొనుగోలు చేయకపోవడంతో సిపిఓ, పామోలివ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ నూనెల ధరలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయని, వాస్తవానికి కొనుగోలుదారుల కొరత చాలా ఎక్కువగా ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు. మలేషియాలో పామోలిన్ ఆయిల్పై దిగుమతి సుంకం ధరలలో హెచ్చుతగ్గుల గురించి మన చమురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నూనె గింజల ఉత్పత్తిని పెంచడం అసాధ్యం. తలసరి ఎడిబుల్ ఆయిల్ వినియోగం చాలా తక్కువగా ఉన్నందున ఎడిబుల్ ఆయిల్ ధర స్వల్పంగా పెరిగితే బడ్జెట్ చెడిపోతుందనే అపోహ క్రియేట్ చేశారన్నారు. అందుకు భిన్నంగా ఏళ్ల తరబడి స్తబ్దుగా ఉన్న ధరలతో సతమతమవుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరల పెంపుకు శ్రీకారం చుట్టడం వల్ల నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను పురికొల్పడంతో పాటు దేశంలోని విలువైన విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించవచ్చు.